ఆయన ఇచ్చి 15,000 మనకు సంవత్సరం అంతా తినలేం కదా. మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు వస్తాయేమో, ఒక 2 నెలలు నెల. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి 15,000 ఇచ్చి మీకు మంచి జరుగుతుందా? మనకు మంచి ఎలా జరుగుతుందండి? ఆటో తోలుకునే వాళ్ళు మనకు మంచి జరగదండి. ఎలా జరుగుతుందండి? ప్యాసింజర్లు ఎక్కితేనే కదా మనకు పొట్టగడిచేది. మీ ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ పథకం గురించి? ఆటో వాళ్ళు అనుకున్నది మనకు తెలియదు కానీ అట్ల కోసం ఎవరేమనుకుంటున్నారు. మరి నాకు మాత్రం ఇల్లు గడుపుతానికి ఇంట్లో చూసుకుంటానికి మెయింటెనెన్స్లు వాటికి చాలా కష్టంగా ఉంటుంది, భారంగా ఉంటుంది నాకు. అదే ఈ ఫ్రీ బస్ గురించి మీ ఆటో తోలే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్ పెడతాం వల్ల ఏంటంటే మాకు జనాలు బస్సు ఎక్కుతారు కానీ ఆటో ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు. రోజుకి 800 సంపాదించేవాడు రోజుకి 100 రూపాయలు సంపాదించే ఇల్లు గడుపుకుంటానికి కూడా కష్టంగా ఉంటుంది. అందరూ ఆలోచనలు అయ్యే, ప్రతి ఒక్కరు ఆలోచనలు అయ్యే. ఇప్పుడు 15,000 చంద్రబాబు నాయుడు వేసినా కూడా ఈ 15,000 ఎవరికి సరిపోవండి. మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు ఇల్లు గడుపుకుంటాడు తప్ప, ఏమన్నా పెండింగ్ వర్క్లు ఏమన్నా ఉంటే పెట్టుకుంటాడు తప్ప చేసుకుంటాక ఏమన్నా మధ్యలో ఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ దొరికితే ఆడు మళ్ళీ 5,000 6,000 4,000 రాస్తే ఇవి ఎక్కడ తెచ్చి కట్టుకుంటాడండి.